తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖపట్నంలో సుమారు 5,000 కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎంపీ భరత్కి చెందిన గీతం విద్యా సంస్థకు రెగ్యులరైజేషన్ చేసే ప్రయత్నాలను తక్షణం విరమించుకోవాలని వైసీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో గీతం ఆక్రమణలో ఉన్న భూముల పరిశీలనకు వెళ్లిన వైసీపీ నాయకులు పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. అనంతరం అక్కడే వారు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కుటుంబ భూదోపిడీపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని ఎంపీ భరత్ భూదోపిడీపై పార్లమెంట్లో సైతం గళం వినిపిస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం తాలూకా భూదోపిడిని అడ్డుకోవడానికి అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ విశాఖపట్నంలో ఉన్న భూముల్ని వందలు కాదు వేల కోట్ల రూపాయల భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఈ నేపథ్యంలో ఇది జరగకూడదు అని ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా వంతు బాధ్యతగా ఈ విశాఖపట్నంలో ఉన్న భూముల్ని రక్షించుకోవడానికి ఇదిగో ఈ ఫోటోలో ఉన్నది ఈ గీతము లోనున్న గేటు లోపల ఉన్న భూమి ప్రభుత్వం వచ్చి ఆ రోజు బోర్డులు పాతింది. హెచ్చరిక ఈ భూమి ప్రభుత్వానికి చెందింది, ఎవరైనా అక్రమంగా ఆక్రమిస్తే శిక్షార్హులని రాస్తుంది. ఇక్కడ వచ్చారు పోలీసు వారు. ఈ పోలీసులు అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, కబ్జాదారులకు వచ్చి మీరు వచ్చి కాపలాదారులుగా ఉంటారా? ఇదేనా మీ ప్రభుత్వం? అందుకనే ఉంది పోలీసు వ్యవస్థ, అందుకనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ప్రజాస్వామ్యంలో మీకు ఇచ్చిన అధికారం. ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పని దోపిడీదారులకు వచ్చి కాపలాదారులుగా మీరు ఉంటారా? మేము ఇక్కడికి వస్తే మీ అందరమును మమ్మల్ని లోనకి వెళ్ళనీకంట ఇక్కడ వచ్చి అడ్డుకట్ట చేసి ఆపుతారా? ప్రభుత్వ భూమికి వచ్చి మేము చూస్తామంటే మాకు చూడటానికి వీల్లేదని ఆపుతారా? ఇదేనా ప్రభుత్వం తాలూకా పరిపాలన? ఈ విధంగా దోపిడీయా? ఏం చంద్రబాబు నాయుడు మీరు అంటారు కదా ఈ రాష్ట్రంలో సీనియర్ నాయకుడిని ఒక లెజెండ్ అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పుకొని మీకు వాయించుతారు కదా, ఇదేనా లెజెండ్ తాలూకా నాయకత్వం? ఇదేనా మీ పరిపాలన? అడుగుతున్నాను. ఈ మాధ్యమాల్లో ఉన్న TV5 అడుగుతున్నాను, ABN అడుగుతున్నాను, వీళ్ళు అడుగుతున్నాను, ఈటీవీని అడుగుతున్నాను. ఎందుకు ఈ కబ్జాన్ని మీకు టీవీలో చూపెట్టట్లేదు? ఎందుకు ఈ కబ్జాన్ని మీ పత్రికలో రాయట్లేదు? మీకు కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వం అనుకుంటున్నారా? ఇలాంటి దోపిడీని వచ్చి ఈ సామాజిక ధర్మం కాదా? సామాజిక న్యాయం కాదా మీకు ఇది? దీన్ని అడ్డుకట్టవలసిన బాధ్యత మీకు లేదా? అడుగుతున్నాను. ఎంత ధర్మం? అది కూడా చూడండి, టీవీలో తిప్పండి, తిప్పి చూడండి, ఆ భవనాన్ని చూడండి, అది ప్రభుత్వ భవనం. అదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సౌదమా? ఆయన తాలూకా ఇదా? ఇన్ని మాటలు చెప్పారండి. దాని నిజంగా కనిపిస్తున్నా ఈ బోర్డు కనిపించలేదా మీకు? ఈ బోర్డులో ఉన్న ఈ ఫోటోలు కనిపించలేదా మీకు? ఇది జరుగుతున్నా వీటి కనిపించట్లేదా మీకు? ఇవాళ ఇక్కడ గీతం యూనివర్సిటీ సుమారు 150 ఎకరాలు ఆక్రమించుకుని దర్జాగా కబ్జా చేసి ఇక్కడ యూనివర్సిటీ నడుపుతూ ఒక్కొక్క సీటుకి లక్షల రూపాయలు పేదల నుంచి వసూలు చేస్తూ వేల కోట్లకు పడగలెత్తింది ఈ కుటుంబం. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, వల్లించేవన్నీ ప్రవచనాలు. తెల్లారు లేస్తే దోపిడీ అనే విషయాన్ని ఈ గీతం యూనివర్సిటీయే మనకు ఒక సాక్ష్యంలాగా కనిపిస్తుంది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 71 ఎకరాలు, ఎకరం 18,000కి ఇదే గీతం యూనివర్సిటీకి ఇచ్చేశాడు. మొత్తం 15 లక్షలకి 71 ఎకరాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 54 ఎకరాలు గౌరవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదంతా కూడా కబ్జా భూమి అని గుర్తించి దానికి ఫెన్సింగ్ వేసి బోర్డులు పెట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ రోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ రోజు వీళ్ళ కోర్టుకు వెళ్ళి దాన్ని స్టే తీసుకొచ్చి ఈ రోజు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ఇష్టారాజ్యం అన్నట్టుగా వీటన్నిటినీ కూడా రెగ్యులరైజ్ చేసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఎవరి బాబు గారు సొమ్మని మీరు 100 ఎకరాలు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఈ యూనివర్సిటీ కట్టబెడుతున్నారు చంద్రబాబు అని మేము అడుగుతున్నాం సూటిగా. అంటే మీ కుమారుని తోడలుడు, మీ బావమరిది అల్లుడు కాబట్టి మీరు రాసిచ్చేస్తారా విశాఖపట్నం మొత్తం అని అడుగుతున్నాం. ఒక పక్క 99 పైసలకు ఎకరం చొప్పున కార్పొరేట్ కంపెనీలు కట్టబెడుతూ మరో పక్క ఆక్రమణలో ఉన్న భూమిని రెగ్యులరైజ్ చేస్తూ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఎలాంటి సందేశం మీరు ఇవ్వాలనుకుంటున్నారని అడుగుతున్నాం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో కౌన్ బనేగా ఛాంపియన్ క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ కాంచన మాట్లాడుతూ విద్యాశాఖ ఆధ్వర్యంలో కౌన్ బనేగా ఛాంపియన్ క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామని, విద్యార్థుల్లో ఉండే విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని, సరికొత్త ఆలోచనతో మండలంలోని ఉపాధ్యాయుడు కుమార్ దీన్ని రూపొందించారని అన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
భవిష్యత్తు ఈ విధంగా విద్యాశాఖ వినూత్నంగా మండలంలో చదువుకుంటున్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటటువంటిది ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది. ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో దాదాపు 120 మంది స్టూడెంట్స్ వివిధ పాఠశాలల నుంచి, ప్రైవేట్ మరియు పబ్లిక్ పాఠశాలల నుంచి అపేర్ అవడం అనేది జరిగింది. చాలా చక్కగా వాళ్ళ వైపు నుంచి కూడా మనకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఎంతో అద్భుతంగా జరిగింది, చాలా బాగుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మనకి అందుతుంది ఇక్కడ. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు పిల్లలకి ఈ టెక్నాలజీని కూడా జోడించి వాళ్ళలో ఉన్నటువంటి ఒక గొప్ప మేధా సంపత్తిని బయటికి తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా రూపొందించడం అనేది జరిగింది. ఈ యొక్క రూపకర్త ఈ కార్యక్రమానికి ఫుల్ క్రెడిట్ మా దివిపాళెం హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు అయినటువంటి కుమార్ గారికి అందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు అనేటటువంటిది తెలియజేసుకుంటున్నాం. ఆయన మేధావితనం అంతా కూడా ఈ కార్యక్రమంలో చక్కగా ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఇటువంటి కార్యక్రమాలు అనేకం ఆయన అందరికీ కూడా విద్యార్థులందరికీ అందించాలి అని చెప్పేసి అనుకుంటూ, ఇది ఒక గూడూరు మండలానికే పరిమితం కాకూడదని ప్రతి ఒక్క పిల్లవాడు ఇటువంటి కార్యక్రమాల్ని ఆస్వాదించాలా. అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నాలజికల్ ర్యాప్ ఉన్నటువంటి ఈ సమాజంలో ఇంకా ముందుకు ఎదిగే విధంగా ప్రతి ఒక్క పిల్లలకి గ్రామీణ ప్రజల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు సైతం అందాలి అనేటటువంటి ఒక గొప్ప ఆశయంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. కౌన్ బనేగా కరోడ్పతిని అమితాబ్ బచ్చన్ గారు పోస్ట్ చేస్తే మనం చూసి రౌండ్కి ఎంతో ఉద్విగ్నంగా ఫీల్ అయ్యాము. అది టీవీలో చూడటం కాకుండా దానిని నిజంగా మన లైఫ్లోన రియల్గా మనం ఫీల్ అవుతూ ఈ ప్రోగ్రామ్ని ఒక్కొక్క రౌండ్కి అందరికీ టెన్షన్ క్రియేట్ అవుతూ ఏ స్కూల్కి వస్తుంది, ఏ పిల్లవాడు గెలుస్తాడు, ఎవరు ఏ రౌండ్కి ఎంటర్ అవుతారని రౌండ్కి ఈ యొక్క టెన్షన్ అనేది స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ని పిల్లలందరినీ ఉత్తేజపరచడానికి, చదువు పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఇటువంటివి ఉపయోగపడతాయి. జాతీయ జనగణనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న కులగణన డాక్యుమెంట్లో ఎస్సీ ఎస్టీల కాలం పెట్టినప్పటికీ ఓబీసీ కాలం లేకుండా కులం అనే కాలం మాత్రమే పెట్టి బీజేపీ ప్రజలను మోసం చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాతీయ జనగణనలో కులగణన సమగ్ర చర్చ రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత ప్రారంభోపన్యాసం చేశారు. దేశవ్యాప్తంగా జనగణన కులగణనపై ఎక్సర్సైజ్ జరుగుతోందని, నిజానికి 10 ఏళ్లకొకసారి జనగణన చేయాల్సి ఉండగా కరోనా కారణంగా 2021లో జనగణన చేయలేదన్నారు. కులగణనపై అన్ని రాష్ట్రాల్లో డిమాండ్ రావడంతో కేంద్రం అందుకు అంగీకరించడం సంతోషపరిచినప్పటికీ డాక్యుమెంట్ విడుదల తర్వాత బీజేపీ మోసపూరిత బుద్ధి బయటపడిందని విమర్శించారు. జనగణన కూడా అట్లనే చేస్తున్నారు. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో ఆనాడు 4500 కోట్లు ఖర్చు పెట్టి కులగణన చేస్తామని ఏదైతే చెప్పినరో, చేయకుండా మోసం చేసిరో, అచ్చంగా అదే పద్ధతిలో ఇవాళ 11,000 కోట్లు ఖర్చు పెట్టి భారతీయ జనతా పార్టీ కూడా అదే పని చేస్తుంది. అంటే ఏందన్నట్టు ఆ భూతం లెక్క కులాల పేర్లు రాసుకుంటూనే ఉండుర్రి, లెక్క పెడితేనే ఉండుర్రి, ఎవ్వరికి సర్టిఫికెట్ రాదు, ఎవ్వరికి రిజర్వేషన్ రాదు. ఐఎమ్ ఆస్కింగ్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్, వీ వాంట్ టు బి రికగ్నైజ్డ్ ఫస్ట్ రికగ్నిషన్ దెన్ రిజర్వేషన్. If you are not recognized in this country, if you cannot count me in as a part of the citizens of this country, how will you give me any recognition? How will you give me any reservation? నాకు వచ్చే బెనిఫిట్స్ తర్వాత ముందు నన్ను గుర్తించు, నన్ను లెక్కబెట్టు. నువ్వు నన్ను లెక్కనే పెడతలేవంటే నేనంటే నీకు లెక్కలేనట్టే కదా. ఈ విషయం ఇవాళ ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళం ఆలోచించుకోవాలి. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరం కూడా ఆలోచించుకోవాలి. ఎందుకు లెక్క పెట్టరాదు? బిగ్ డేటా జరుగుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, 1000 కోట్ల లెక్కలు ఒక్క నిమిషంలో చేసే పెద్ద పెద్ద కంప్యూటర్లు వచ్చినాయి. మరి దేశ జనాభా లెక్క పెట్టరాదా? ఒక పద్ధతిగా లెక్క పెట్టరాదా? ఇంకొక కుట్ర జరుగుతూ ఉంది ఇక్కడ, దయచేసి గమనించాలి. బీసీలలో ఒక కులం ఉందనుకుందాం, పద్మశాలి కులం. అందులో 23 ఉపకులాలు ఉంటాయి. పద్మశాలి కులము, ఆ ఉపకులాలు అన్ని కలిపి లెక్క పెడితే సంఖ్య ఎక్కువ వస్తుంది, పొలిటికల్ రిజర్వేషన్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది.
నేను విద్యా ఉద్యోగాల గురించి మాట్లాడితేలే, రాజకీయాల్లో చెప్తా ఉన్నాను. కానీ ఇప్పుడు బీజేపీ పెట్టినటువంటి దాని ప్రకారం కులం అని ఉన్నది అంతే. మనిషికి ఎవరికి ఏది వస్తే ఆ కులం రాసుకుంటారు. పద్మశాలిలో ఉన్న ఉపకులం మొత్తం పేరు రాయగలుగుతారా? ఉపకులం పేరు రాస్తారు. ఆ లెక్క పద్మశాలికి వస్తుందా? యాదవులలో కూడా అదే పరిస్థితి, ముదిరాజులలో కూడా అదే పరిస్థితి, గంగపుత్రులలో కూడా అదే పరిస్థితి, వెల్మలలో కూడా అదే పరిస్థితి, రెడ్లలో కూడా అదే పరిస్థితి, ఎస్సీలో కూడా అదే పరిస్థితి, ఎస్టీలో కూడా అదే పరిస్థితి. అంటే ఇదేంటంటే ఆ పని భూతం చెట్టెక్క దిగా పని అన్నట్టు కులాల పేర్లు రాయాలి, పంచాయతీ పెట్టాలి, టైంపాస్ చేయాలి, ఎన్నికలలో కోవాలి, గెలవాలి, మళ్ళీ గద్దెనెక్కాలి. ఇంతకు మించి లాభం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తలేదు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి కులగణనలో ఫస్ట్ ఫేజ్లో దాదాపు 1 సంవత్సరం పాటు హౌస్ హోల్డ్ సర్వే జరుగుతుంది. ఇండ్లెన్నునే లెక్క పెడతారు. అంటే ఈ 1 ఇయర్ లోపల మనందరం కలిసి పోరాటం చేస్తే ఆ కాలం ఏదైతే ఉందో ఓబీసీ, ఓసీ, ఈబీసీ ఈ కాలాలన్నీ కూడా యాడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ 11 నెలల సమయం మనం పోరాటం చేయకుండా టైంపాస్ చేస్తే మళ్ళా 10 ఏళ్లకు సెన్సస్ జరుగుతుంది. ఇప్పట్లో జరగదు. అంటే మళ్ళా 10 సంవత్సరాలు బీసీలకు రిజర్వేషన్ లేదు, బీసీలకు సర్టిఫికెట్లు రావు, ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఇప్పుడు వస్తున్నాయి అనుకుంటున్నారో ఆ సర్టిఫికెట్లు కూడా రావు. ఇది ఒక్కరి మీద కుట్ర కాదు, అందరి మీద కుట్ర జరుగుతుంది. కాబట్టి అందరం కలిసి పిడికిలు బిగించి పోరాటం చేస్తే అది మారే అవకాశం ఉంటుంది. కాబట్టి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఒంగోలులో ప్రపంచ బాలల తెలుగు మహాసభలు లోగో ఆవిష్కరణ. ఏ జాతి మనుగడ అయినా అమ్మ భాషతోనే సాధ్యమన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. వైసీపీ అధికారంలోకి వచ్చాక బిందు సేద్యాన్ని రద్దు చేసిందన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి. జగన్ రాయలసీమ ద్రోహి అంటూ ఫైర్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ రాజకీయ లబ్ధి కోసం తిరుమల శ్రీనివాసుడి మీదనే నిందలు మోపారు. వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదన్న మాజీ మంత్రి రోజా. జాతీయ జనగణన కులగణన డాక్యుమెంట్లో ఓబీసీ కాలం లేకపోవడంపై కవిత ఫైర్. బీసీలు మోసం చేసే కుట్ర జరుగుతోందని విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.